అందరికీ హాయ్ అండి, నేను శశి. వెల్కమ్ టు మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇప్పుడు రీడింగ్ వచ్చేసి ఏంటంటే, నెక్స్ట్ 48 అవర్స్లో మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ మీ గురించి ఎలా ఉన్నాయి, వాళ్ళ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు ఉన్నారు, ఇంకా మీకు వీళ్ళు ఏ మెసేజెస్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు అన్నది చూద్దాము. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ రీడింగ్ ఎలా అంటే, మీరు ఎప్పుడైతే చూస్తున్నారో అప్పటి నుంచి నెక్స్ట్ 48 అవర్స్ అనమాట. ఓకే, సో అప్పటి నుంచి నెక్స్ట్ 48 అవర్స్ వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అని చెప్పేసి చూద్దాము. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతున్నాయో అవి మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వలేదు అని అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అని చెప్పేసి అర్థం చేసుకోండి. అట్లీస్ట్ ఒక 30-50% అయినా సరే మీతో రెజొనేట్ అవ్వాలి. అలా రెజొనేట్ అవుతుంది అని అంటేనే ఇది మీ రీడింగ్, లేదంటే ఇది మీ రీడింగ్ కాదు, అంతే. ఓకే, ఫోర్స్ఫుల్గా అయితే మెసేజెస్ అస్సలు తీసుకోకండి. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీలో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. అండ్ మీకు ఎలా అంటే పర్సనల్ రీడింగ్లో మన యూట్యూబ్లో మీకు ఏదైనా స్పెసిఫిక్ రీడింగ్ నచ్చింది అని అంటే ఆ రీడింగ్ చూపించి ఆ రీడింగ్ లింక్ పంపించి నాకు ఇలా కావాలి అని చెప్పినా సరిపోతుంది అనమాట. బర్త్ డీటెయిల్స్ లేకున్నా పర్లేదు, నేమ్స్ మాత్రం క్లియర్లీ ఉండాలి, క్వశ్చన్స్ మెయిన్ క్లియర్గా ఉండాలి. క్వశ్చన్స్ క్లియర్గా లేకపోతే రీడింగ్ కూడా అంత క్లియర్గా రాదనమాట, అందుకని చెప్పేసి. ఓకే, సో క్వశ్చన్స్ మీరు క్లియర్గా పెట్టుకోండి చాలు. ఎనీవే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. ఓకే, సో చూద్దాం మరి మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మీకు సంబంధించి వాళ్ళ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అని చెప్పేసి. ఓకే, సో ఫస్ట్ మీ పర్సన్ లైఫ్ సిచ్యువేషన్ చూద్దాము, వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది అని చెప్పేసి. ఆ తర్వాత మీ గురించి ఫీలింగ్స్ చెక్ చేద్దాము. షో మీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మై కలెక్టివ్స్ పర్సన్స్ లైఫ్ రైట్ నౌ. వాట్ ఈస్ ద లైఫ్ సిచ్యువేషన్ ఆఫ్ మై కలెక్టివ్స్ పర్సన్ రైట్ నౌ యూనివర్స్. ఓ, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఓ, సంథింగ్ ఏదో జరుగుతుంది డెఫినెట్లీ. చాలా స్ట్రాంగ్గా ఏదో చేంజ్ అయితే అవుతుంది మీ పర్సన్ లైఫ్లో. చాలా ఎనర్జీని ఇన్వెస్ట్ చేస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు. ఓకే, అండ్ ద 10 of Wands. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి Queen of Cups, Justice, the Empress, 6 of Swords. చాలా ఇంట్రెస్టింగ్ మెసేజ్ ఇది. చాలా తక్కువ మందికి రెజొనేట్ అవుతుంది, కానీ ఇది ఫస్ట్ మెసేజ్ ఈ రీడింగ్లో వస్తుంది. ఐ హ్యావ్ టు గివ్. ఓకే, సో మీ పర్సన్ లైఫ్లో రైట్ నౌ ఒకవేళ గనుక మీ పర్సన్ మ్యారేజ్లో కనుక ఇలాంటి సిచ్యువేషన్లో ఏదైనా ఉంటేను వాళ్ళ కోసం వస్తుంది ఇక్కడ మెసేజ్. మీరు అలా ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి. ఇఫ్ ఇట్ నాట్ మీకు తెలియదు అని అంటే ఫోర్స్ఫుల్గా అస్సలు ఈ మెసేజ్ని తీసుకోకండి. ఓకే, సో ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే మీ పర్సన్ లైఫ్లో రైట్ నౌ ఏదో సమ్ హ్యూజ్ చేంజ్ అయితే జరుగుతుంది. 10-10 చూపిస్తుంది వాళ్ళ లైఫ్లో. హాఫ్ టైం అనమాట, దర్ మూవింగ్ టు ద నెక్స్ట్ లెవెల్. అది కూడా స్పెషల్లీ ఇక్కడ ఏం చూపిస్తుందంటే సమ్ సార్ట్ ఆఫ్ కొంతమందికి వీళ్ళు కనుక రీసెంట్లీ మ్యారేజ్ అలాంటిది ఏదైనా జరిగింటే ప్రెగ్నెన్సీకి సంబంధించి ఏదో వీళ్ళు న్యూస్ వినడము అలాంటిది ఏదో జరుగుతుంది వీళ్ళ లైఫ్లో. అది ఇట్స్ అ బిగ్ చేంజ్ రైట్. నేను కొన్ని రీడింగ్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను బిగ్ చేంజెస్ అంటే ఏంటి అని చెప్పేసి. సో సంథింగ్ అలాంటిది ఏదో జరుగుతుంది. ఓకే, అండ్ ఇంకొంతమందికి ఏంటి అని అంటే ఈ పర్సన్ కనుక సపరేషన్కి సంబంధించి ఏదైనా కేస్కి ఇలాంటి దాంట్లో ఏదైనా నడుస్తూ ఉంటే కనుక దానికి సంబంధించి కూడా ఏదో సంథింగ్ ఏదో ఎండ్ అవుతుంది కంప్లీట్లీ. ఒక స్ట్రాంగ్ సైకిల్ ఏదో ఎండ్ అవుతుంది మీ పర్సన్ లైఫ్లో రైట్ నౌ. ఇట్ ఈస్ నాట్ నార్మల్. ఇదైతే అస్సలు చిన్నదైతే కాదు. ఏదో వీళ్ళ ఫీలింగ్స్ ఒకరోజు వచ్చి వెళ్ళిపోవడము, లేకపోతే మనం డైలీ థింగ్స్ చూస్తూ ఉంటాం రైట్, ఇలాంటిది కాదు. ఇది లైఫ్ ఆల్టరింగ్ చేంజ్ ఏమో నడుస్తుంది వీళ్ళ లైఫ్లో. అందుకనే చెప్తున్నాను ఈ మెసేజ్ చాలా స్పెసిఫిక్గా కొంతమంది మాత్రమే వస్తుంది. మీకు తెలుస్తేనే తీసుకోండి, లేకపోతే లేదు. ఒకటి ప్రెగ్నెన్సీకి సంబంధించి వస్తుంది న్యూస్ వాళ్ళ లైఫ్లో, ఇంకోటి సపరేషన్కి సంబంధించి కూడా వస్తుందన్నమాట. సో ఓవరాల్గా వీళ్ళకి ఏంటి అని అంటే ఇప్పుడు ఏదైతే న్యూస్ వస్తున్నా వీళ్ళకి చాలా చాలా బర్డెన్ కాజ్ చేస్తుంది. దే ఆర్ నాట్ హ్యాపీ.
వీళ్ళకి ఇప్పుడు నాకు చాలా రెస్పాన్సిబిలిటీ వస్తుంది, హెవీనెస్ పెరుగుతుంది, ఇప్పుడు ఏం చేయాలి, ఎలా దీన్ని బ్రేక్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి అన్న ఆలోచనలో వీళ్ళు ఉన్నారనమాట. ఓకే, సంథింగ్ ఏదో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటేనే ఇంకా ఇప్పుడు తెలుసుకో నీకు ఏంటి, ఇది కావాలా లేకపోతే వద్దా అని చెప్పేసి ఇంకా యూనివర్స్ నుంచి జస్టిస్ అనమాట. వీ కెనాట్ స్టాప్, అది ఆపడం అస్సలు కుదరదు. ఛాన్స్ ఇచ్చినప్పటి వరకే యూనివర్స్ ఇస్తుంది, ఆ తర్వాత యూనివర్స్ చేతిలోకి తీసుకుంటుంది. సో అలాంటిది ఏదో జరుగుతుంది ఇక్కడ. ఓకే, క్వీన్ ఆఫ్ కప్స్ సైడ్ వీళ్ళ లైఫ్లో ఈ సిచ్యువేషన్ చూసి వీళ్ళు ఆలోచిస్తున్నారు బాగా. వీళ్ళు లవ్ని సాక్రిఫైస్ చేశారా ఏంటి, ఎందుకు ఇలా చేశారు, ఒకవేళ వీళ్ళు మీతో కనుక అలా బిహేవ్ చేసింటే పాస్ట్లో సరిగ్గా ఎప్పుడు ఎమోషనల్లీ ఓపెన్ అప్ అవ్వలేదు, ఎప్పుడు మీరే వీళ్ళతో కైండ్గా ఇలాంటిదంతా ఉంటే దాని గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు నేను చేసింది ఏమైనా రాంగా అన్న దాంట్లో వీళ్ళు ఉన్నారు. ఓకే, నాకు ఎందుకు ఇంకొక కార్డ్ తీసుకోవాలని ఉంది. లెట్స్ టేక్ వన్ మోర్ కార్డ్. గివ్ మీ వన్ మోర్ కార్డ్ ఆన్ కలెక్టివ్ పర్సన్ లైఫ్ సిచ్యువేషన్ యూనివర్స్. ప్రతి ఒక్కరికి డిఫరెంట్ సినారియో ఉంటుంది, బట్ నాకు రీడింగ్లో కనిపించిన సినారియో మాత్రం నేను మీకు ఇచ్చాను. ఓకే, బట్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్తో ఇట్స్ అ బిగ్ చేంజ్ ఫర్ యువర్ పర్సన్. అండ్ కొంతమందికి ట్రావెల్ కూడా నడుస్తూ ఉండొచ్చు. మీ పర్సన్కి ఏంటంటే వీళ్ళకి బర్డన్ వర్క్ లోడ్ ఇక్కడ ఎక్కువ అయిపోవడము, లేకపోతే వర్క్ ఏం చేయాలో తెలియక, ఎలా సెటిల్ అవ్వాలో తెలియక వీళ్ళు ఇక్కడ అంతా వదిలేసి వేరే ప్లేస్కి షిఫ్ట్ అయిపోవడం అనమాట. వేరే సిటీకి కంప్లీట్లీ మూవ్ అయిపోవడం లాంటిది కూడా చూపిస్తుంది. వెరీ బిగ్ చేంజ్ ఫర్ యువర్ పర్సన్. ఓకే, వీళ్ళు డెసిషన్ తీసుకునే టైం నెక్స్ట్ 48 hours వీళ్ళకి. వన్ మోర్ కార్డ్ ఆన్ దేర్ లైఫ్ సిచ్యువేషన్ యూనివర్స్. ఓ మై గాడ్, చెప్పానా నేను సంథింగ్ ఏదో వీళ్ళు డెఫినెట్లీ ఆలోచిస్తున్నారు. నేను ఎనర్జీలో రిఫ్లెక్ట్ అయ్యేదో చెప్తాను, మీకు రెజనేట్ అవ్వకపోతే ఇట్స్ ఓకే, ఐ డోంట్ మైండ్ ఇట్. నేను ఎనర్జీ మాత్రమే చదివేది ఇక్కడ. బర్డన్ కాజ్ చేస్తుంది వాళ్ళకి. 3 of Swords, వెరీ హర్టింగ్ ఫీలింగ్, దే ఆర్ నాట్ హ్యాపీ ఎట్ ఆల్. ఈ చేంజ్ వీళ్ళ లైఫ్లో ఏదైతే వస్తుందో వీళ్ళకి చాలా పెద్ద, అసలు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేనిది వీళ్ళ లైఫ్లో. వీళ్ళకి ఇది హార్ట్ బ్రేక్ కాజ్ చేస్తుంది. నాకు తెలిసి ఏమైంటుందంటే ఇన్ని రోజులు వీళ్ళు కూడా ఏంటి అని అంటే ఏదో అయిపోతుంది ఇప్పుడు రేపు ఇలా అనుకుంటూ నెట్టుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఒక్కసారిగా అంటే ఏమైనా చేయొచ్చు నెక్స్ట్ అని చెప్పేసి లాంటిది, లైక్ మనం లైట్ తీసుకుంటాం కదా అలాంటిది. ఇన్ని రోజులు లైట్ తీసుకుంటూ వచ్చారు, కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంకా లైట్ తీసుకోవాల్సింది లేదు. ఇక్కడ వీళ్ళకి పెయిన్ కాజ్ అవుతుంది, బర్డన్ అనేది రాబోతుంది. వీళ్ళు ఇప్పుడు ఇంకా దీన్ని చూడడానికి రెడీగా ఉన్నారు. ఓకే, వీళ్ళ ప్రిటెన్షియస్ ఎనర్జీ ఏదైతే ఉందో, పైకి నటించడము, రిజెక్ట్ చేయడము, కంట్రోలింగ్ ఎనర్జీ, పుట్టింగ్ ఇన్ లైక్ మిమ్మల్ని బ్లాక్లో పెట్టడము, డెసిషన్ తీసుకోకుండా ఉండడము, అన్నీ బయటకు వస్తున్నాయి. ఓకే, సో ఇది మీ పర్సన్ లైఫ్లో ఇప్పుడు సిచ్యువేషన్ నడుస్తూ ఉంది. ఓకే, వీళ్ళకి ఏదో డెసిషన్ తీసుకుపోతున్నారు, బర్డన్ కాజ్ చేస్తూ ఉంది. యాక్చువల్లీ వీళ్ళకి ఏదైతే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుందో, ఓకే, నేను కొన్ని సినారియోస్ కాకుండా ఇంకా ఏదైనా సరే ఎలాంటి సిచ్యువేషన్కి సంబంధించిన న్యూస్ అయినా వచ్చినా వీళ్ళకి హ్యాపీనెస్ని అయితే ఇవ్వట్లేదు. వీళ్ళు ఎందుకో దాన్ని బర్డన్గా తీసుకుంటున్నారు. ఆ న్యూస్ ఏది వచ్చినా సరే ఒక్కసారిగా వీళ్ళకి ఇంకా పిడుగుపడినట్లు అయిపోతుంది అనమాట మీ పర్సన్ లైఫ్లో. ఓకే, ఇది ఏంటి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇలాంటి న్యూస్ వచ్చింది ఏంటి అని చెప్పడం లాంటిది ఏదో చూపిస్తుంది ఇక్కడ. ఓకే, అందుకనే షుడ్ రెస్పెక్ట్ అండ్ మూమెంట్ ఉన్నప్పుడే చేసేసేయాలి ఏదైనా సరే. తర్వాత యూ కెనాట్ సిట్ అండ్ క్రై. లెట్స్ సీ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అని చెప్పేసి. మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు. షో మీ వాట్ దే ఆర్ ఫీలింగ్ టువర్డ్స్ మై కలెక్టివ్. వాట్ ఆర్ దే ఫీలింగ్ టువర్డ్స్ మై కలెక్టివ్. మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు అనేది చూద్దాము. టు ద లవర్స్. ఒకవేళ నేను ఇక్కడ చాలామంది చూస్తున్నారు కాబట్టి డిఫరెంట్ వాళ్ళ సినారియోస్కి నేను మ్యాక్సిమం వచ్చింది మెసేజ్ స్టార్టింగ్లో అది చెప్పాను. బట్ ఇంకొక ఎనర్జీ ఇంకో లేయర్లో వెళ్తే ఎనర్జీ ఇంకోటి ఏం రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ అని అంటే
3 ఆఫ్ స్వోర్డ్స్ 10 ఆఫ్ వాండ్స్తో మీ పర్సన్కి డెసిషన్ తీసుకోలేదు, వాళ్ళు ఎప్పుడు మీతో ఏం చెప్పలేదు అని అంటే వీళ్ళకి ఇప్పుడు ఏదో న్యూస్ రాబోతుంది వీళ్ళ లైఫ్లో. ఓకే, ఒక్కసారిగా వీళ్ళకి ఏంటంటే అయ్యో బాబాయ్ నేను సాక్రిఫైస్ చేసుకోలేను, తప్పదు ఇంకా డెసిషన్ తీసుకోవాలి, ఈ బర్డన్ రిలీజ్ చేసేసి ఒక న్యూ బిగినింగ్ అయితే తీసుకోవాలి అని చెప్పేసి అనమాట. ఇట్స్ లైక్ యూనివర్స్ ఫోర్సింగ్ దెమ్ టు టేక్ ద డెసిషన్ అనమాట. ఓకే, అలాంటి సిచ్యువేషన్ వస్తుందన్నమాట. ఈవెన్ మీరు జస్ట్ రిలేషన్షిప్లోనే ఉన్నారు, ఇంకా ఏం జరగలేదు, లైక్ టాక్స్ అనే అలాంటివి అని అంటే వాళ్ళ కోసం ఇది. ఓకే, ద లవర్స్ మీ గురించి ఫీలింగ్, ద లవర్స్, ద ఎంప్రెస్, వన్ మోర్ యూనివర్స్. అసలు నేను ఈ రీడింగ్ చేయాలనుకోలేదు ఈరోజు, బట్ నిన్న చేయలేదు కదా, కంపన్సేషన్ లాగా ఇవాళ చేస్తున్నానమాట. యాక్చువల్లీ 2 times డే చేయాలి నేను రీడింగ్స్, కానీ ఏమైందంటే నాకు పెండింగ్ వర్క్ ఉంది. ఇప్పుడు జూన్లో నాకు కొంచెం వర్క్ ఉందన్నమాట, వేరే పనులు ఉన్నాయి, కాబట్టి అప్పుడేం పెట్టుకోకుండా ఇప్పుడే ఫినిష్ చేయాలి అన్నట్లు సో ఎక్స్ట్రాగా వేరే థింగ్స్ చేస్తున్నాను, అందుకే టైం దొరకట్లేదు అంతగా. వన్ మోర్ యూనివర్స్, ద చారియట్. మీకు సంబంధించి మొత్తం అంతా మేజర్ ఆర్కానానే బాటమ్ ఆఫ్ ద డెక్. చూడండి, 2 ఆఫ్ వాండ్స్. చెప్పాను వీళ్ళు డెసిషన్ తీసుకోకుండా ఎప్పుడు ఒక న్యూ బిగినింగ్ లేదు, ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయలేదు మీకు సంబంధించి, ఆల్వేస్ ఇన్ ద యాంగ్జైటీ ఎనర్జీ, పాస్ట్ మూమెంట్స్ గుర్తు తెచ్చుకోవడము, దాని గురించి నిద్రపోకుండా బాధపడుతూ ఉండడము, యాంగ్జైటీనే, కానీ ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదు, న్యూ బిగినింగ్ లేదు, ఏం లేదు. ఇప్పుడు దే ఆర్ ఫీలింగ్ ఇట్. ఓకే, వీ కాంట్ హెల్ప్ ఇట్. అందుకే అంటారు రైట్, ఉన్నప్పుడే అన్ని చేసేసుకోవాలి, లేకపోతే ఇట్స్ ఏదో సామెత ఉంది దీనికి కూడా, కింద చెప్పండి, నాకు తెలీదు, మీకు తెలిసిండొచ్చు. ఓకే, 2 ఆఫ్ వాండ్స్తో మీకు సంబంధించి ఈ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి అని అంటే వీళ్ళు మీకు సంబంధించి ఎప్పుడు ఎలాంటి డెసిషన్ తీసుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు మిమ్మల్ని అంటే నేను ఇక్కడ ఈ కార్డ్ ప్రకారంగా మాట్లాడుతున్నాను, ఎప్పుడు మీరు చేతిలో ఉన్నారు కానీ చేజార్చుకోవడం. వీళ్ళు ఎలా బిహేవ్ చేసింటారంటే, ఐ విల్ టెల్ యూ వన్ సినారియో. ఓకే, ఇది కావాలి నాకు నా లైఫ్లో, ఈ సిచ్యువేషన్ ఎప్పుడు స్టక్ అయి ఉండాలి. చూడండి, ఫిక్స్ అయిపోయింది, అది మూవ్ అయ్యేది కూడా కాదు సిచ్యువేషన్ వీళ్ళకి. ఓకే, అది ఫిక్స్ అయిపోయింది, ఇట్ హ్యాస్ టు బి దేర్. అది ఏదైతే సిచ్యువేషన్ నా లైఫ్లో ఉందో, థింగ్ అయిండొచ్చు, పర్సన్ అయిండొచ్చు, ఏదైనా అయిండొచ్చు, బట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద పర్సన్ కాబట్టి ఇక్కడ హార్ట్ బ్రోకెన్ కూడా పర్సన్ రిలేట్ అవుతుంది. ఓకే, సో అది అలానే ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఇట్స్ పర్మనెంట్, కాంట్ డూ ఎనీథింగ్, దాన్ని మూవ్ అయితే చేయలేము. అది ఇంకా స్టెబిలిటీ, గ్రోత్ అంతా నాకు. కానీ నెక్స్ట్ మీకు సంబంధించి ఏంటంటే ఎప్పుడు మీరు ఉండాలి, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇలాగైతే స్టేబుల్లో ఉందో అలా ఉండలేదు అని చెప్పేసి లాంటిది అనమాట. వెరీ నాట్ నైస్ ఎనర్జీ ఈరోజు. ఇలాంటి ఎనర్జీనే ఇంకా ఏదో రీడింగ్లో వచ్చింది, ఐ డోంట్ రిమెంబర్, బట్ ఇలాంటిది వచ్చిందనమాట. ఓకే, సో ఈ పర్సన్ ఎప్పుడు మీకు సంబంధించి ఆలోచించడము, ఏం చేయాలి, చేతిలోనే ఉంది, బట్ ఐ హ్యావ్ టు టేక్ అ డెసిషన్ అని ఆలోచించడమే మాత్రం, బట్ దే నెవర్ టుక్ ఇట్. ఇప్పుడు యూనివర్స్ అందుకే వీళ్ళకి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్తో ఈ న్యూస్ అనేది పంపించడము, ఇప్పుడు ఏం చేస్తావో చెయ్యి అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ ద లవర్స్, ద ఎంప్రెస్, ద చారియట్తో ఏమవుతుందంటే ఈ పర్సన్కి మీరు చాలా హై వాల్యూ పర్సన్ వీళ్ళకు. ఓకే, ద లవర్స్, ద ఎంప్రెస్ వచ్చిందంటేనే యూ షుడ్ అండర్స్టాండ్ ఇట్స్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ సోల్మేట్ కనెక్షన్. ఇట్స్ లైక్ చూసిన వెంటనే ఇంటెన్స్గా వెరీ వెరీ ప్యాషనెట్గా కనిపించే కనెక్షన్ అనమాట. ఇట్స్ అ డివైన్లీ గైడెడ్ కనెక్షన్ అని చెప్పేసి ఈ పర్సన్కి తెలుసు. ఇప్పుడు ఏం ఫీల్ అవుతుందో, ఇంత అట్రాక్షన్గా ఉన్న మధ్యలో డిస్టర్బెన్సెస్ వచ్చేసాయి, స్ట్రగుల్స్ వచ్చాయి, ఇప్పుడు ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఒకటి ఇంకా వీళ్ళు సంథింగ్ ఇట్స్ స్టక్, ఏదో పర్మనెంట్గా ఏదో స్టక్ అయిపోయింది ఇంకా లైఫ్లో ఇప్పుడు. ఓకే, మీ ఫెమినిటీ వాళ్ళకి నచ్చుతుంది, ఫెమినిన్ ఎనర్జీస్ మోస్ట్లీ ఎనర్జీ వైజ్గా మాట్లాడుతున్నాను. మీలో ఉన్న నర్చరింగ్, కైండ్నెస్, హీలింగ్ అంటే గ్రోత్, ఇదంతా ఈ పర్సన్కి గుర్తుకొస్తుంది అనమాట. ఇప్పుడు వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అంటే మీకు సంబంధించి లైఫ్ని వీళ్ళు కంట్రోల్ తీసుకోలేకపోవడము, కన్ఫ్యూజ్ సిచ్యువేషన్లో ఉండడము, ఎప్పుడు డౌట్స్లో ఉండడం లాంటిది జరిగింది అన్నట్టు ఆలోచిస్తున్నారు అనమాట. ఓకే, బ్యాలెన్స్ చేయలేకపోయారు. ఈ పర్సన్ మెచ్యూర్గా ఉండలేకపోయారు.
ఓకే, అదొకటే కాదు, ఇంటెన్స్ కనెక్షన్ ఫీల్ అయిన తర్వాత కూడా కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే వీళ్ళు యాక్నాలెడ్జ్ చేయకపోను అక్కడి నుంచి జస్ట్ మూవ్ అవే, మీ దగ్గర నుంచి వీళ్ళు డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, అక్కడ నుంచి వెళ్ళిపోవడం లాంటిది ఏదో జరిగింది అన్నది ఇక్కడ చూపిస్తుంది అనమాట యూనివర్స్. ఓకే, వన్ మోర్ కార్డ్ యూనివర్స్. Nine of Swords, Knight of Swords. నేను మార్నింగ్ చేసిన రీడింగ్లో నైట్ ఆఫ్ స్వోర్డ్స్కి సంబంధించి వచ్చింది, రైట్, మెసేజ్ వచ్చింది అనుకుంటాను. యూ కెన్ చెక్ దట్ రీడింగ్. ఏదో మిమ్మల్ని లిబరేట్ చేస్తుంది అని చెప్పేసి ఇట్ కుడ్ బి దిస్ అయ్యుండొచ్చు, ఇట్ డజంట్ హ్యావ్ టు బి. మీకు ఇది రెజొనేట్ అవుతుంది అని అంటే మోస్ట్లీ ఈ మెసేజ్ అయ్యుండొచ్చు, లేకపోతే లేదు, ఇట్స్ ఓకే. ఇంకా నైట్ ఆఫ్ స్వోర్డ్స్ చాలా చూపిస్తుంది ఈ వీక్లో మనకు. నైన్ ఆఫ్ స్వోర్డ్స్, నైట్ ఆఫ్ స్వోర్డ్స్. నైన్ ఆఫ్ స్వోర్డ్స్తో ఈ పర్సన్ ఏంటి అంటే ఫీల్ అవుతున్నారు, దే డెఫినెట్లీ డిస్టర్బ్డ్. వీళ్ళు చాలా చాలా యాంగ్జైటీలో, భయంలో ఉన్నారు ఇప్పుడు రైట్ నౌ. ఏం సొల్యూషన్ లేదు అని చెప్పే దాంట్లో ఉంది. అండ్ అదొకటే యాక్చువల్లీ ఇక్కడ ఏంటి అని అంటే మీ ఇద్దరి మధ్యలో, మీకు మీ పర్సన్ మధ్యలో సమ్ సార్ట్ ఆఫ్ క్లారిటీ, ఒక మెసేజ్తోనే, ఒక లైక్ యూనో యాక్సెప్టెన్స్తోనే మొత్తం అంతా క్లియర్ అవుతుంది. కానీ వాళ్ళు అది క్లియర్ చేయకుండా ఉన్నందుకే ఇంత ప్రాబ్లం ఇక్కడ అంతా ఇప్పుడు వచ్చింది, ఇదంతా జరిగింది. సో ఫైనలీ ఐ బిలీవ్ దాట్ ఈ రీడింగ్లో వీళ్ళు ఈ మెసేజ్ తీసుకుని వస్తారు. ఇట్ డజంట్ లుక్ లైక్ మీరు ఏదో హర్టింగ్గా అది ఫీల్ అవుతారు అన్నట్లు చూపించట్లేదు. యు ఆర్ బీయింగ్ వెరీ నైస్. ఇక్కడ ద ఎంప్రెస్ ఎనర్జీతో మీరు చాలా కైండ్, చాలా వెరీ లైక్ యూనో ఏమంటారు అది బిగ్ హార్టెడ్ పర్సన్ లాగా దీన్ని తీసుకొని యూఆర్ ఫీలింగ్ నైస్, ఇట్స్ ఓకే అని చెప్పేసి అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు మీరు. అండ్ దట్ ఈస్ కాజింగ్, మీరు అది ఏదైతే చూపిస్తున్నారో, మీరు ఏదైతే కంట్రోలింగ్గా, ఏదైతే వెరీ మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారో ఈ పర్సన్ ఇంకా ఎక్కువ సాడ్నెస్ని కాజ్ చేస్తుంది. ఎందుకంటే గిల్టీ ఫీలింగ్, ఇది చాలా చాలా గిల్టీ ఫీలింగ్. ఈ పర్సన్ నేను ఇంత చెప్పినా, ఇంత చేసిన తర్వాత కూడా బట్ స్టిల్ దే ఆర్ బీయింగ్ నైస్ టు మీ. ఈ పర్సన్ ఇంకా నాతో మంచిగా ఉన్నారు, ఇలా యాక్ట్ చేస్తున్నారు, నా మంచి కోరుకున్నారు. మీరు అయ్యిండొచ్చు, మీరు వాళ్ళకి ఇంక ఇట్స్ ఓకే, యు బీ హ్యాపీ అని చెప్పడం లాంటిది ఇలా ఏదైనా జరిగిండొచ్చు. ఓకే, సో వీళ్ళకి సిగ్గుచేటులాగా అనిపిస్తుంది అనమాట, ఎంత పని జరిగిపోయింది అని చెప్పేసి. ఓకే, వెరీ వెరీ స్ట్రాంగ్ గిల్టీ ఫీలింగ్ అనిపిస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ దే ఆర్ ఫీలింగ్. నెక్స్ట్ 2 డేస్లో మీ పర్సన్కి ఇలాంటి న్యూస్ ఏదో ఉంది. ఓకే, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ రీడ్ దేర్. ఓకే, ఎప్పుడు రాని విధంగా చాలా డిఫరెంట్గా వచ్చింది. ఎనీవే చూద్దాము, ప్రతి ఒక్కరి సినారియో డిఫరెంట్ ఉంటుంది. ఒక్కొక్కసారి యూనివర్స్ హైలైట్ చేస్తుంది కొన్ని సిచ్యువేషన్స్ని. ఎనీవే చూద్దాము ఈ పర్సన్ మీకు ఏం మెసేజెస్ ఇవ్వాలి అనుకుంటున్నారు అని. నేను యాక్చువల్ చిన్న రీడింగ్ చేద్దాం అనుకున్నాను ఇది, కానీ పెద్ద రీడింగే అయిపోయింది. షో మీ సమ్ ఆఫ్ ద మెసేజెస్ కలెక్టివ్స్ పర్సన్ వాంట్స్ టు గివ్ దెమ్. మెసేజెస్ మీతో ఏం ఇవ్వాలనుకుంటున్నారు అన్నది చూద్దాము. ఐఎమ్ స్కేర్డ్ టు రీచ్ యూ అవుట్. యా, మిమ్మల్ని మీకు మెసేజ్ చేయాలి, మిమ్మల్ని రీచ్ అవ్వాలంటే వీళ్ళకు భయంగా ఉంది. ఐఎమ్ అఫ్రేడ్ ఆఫ్ కమిట్మెంట్. నేను నెక్స్ట్ సినారియోలో చెప్పాను కదా, కొంతమందికి కమిట్మెంట్ గురించి భయము, ఏం చేయకుండా వదిలేసి ఉండడం. ఇప్పుడు యూనివర్స్ వీళ్ళకి సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తుంది, తప్పదు వీళ్ళు డెసిషన్ తీసుకోవాలి అని చెప్పేసి. ఇది వాళ్ళ కోసం. ఓకే, అందుకే మనము యూనివర్స్ ఎప్పుడైతే చూపిస్తుందో సైన్స్ తీసుకొని ఫ్లో అయిపోతే చాలా హ్యాపీగా ఈజీగా అయిపోతుంది. లేదు అని అంటే రెసిస్టెన్స్ చేస్తూ ఉంటే దట్స్ హౌ ఈ టవర్ మూమెంట్స్ అనేవి క్రియేట్ కావడము. ఓకే, టవర్ మూమెంట్స్ క్రియేట్ అయితే నేను చెప్తాను చూడండి, సో డిఫికల్ట్. ఎలా అంటే చాలా షాకింగ్గా, పాజిటివ్గా కూడా ఉంటుంది కొన్ని, బట్ ఎనర్జీ బట్టి, రైట్, పక్కన ఉన్న కార్డ్స్ని బట్టి, ఎనర్జీని బట్టి కూడా ఉంటుంది. బట్ మోస్ట్లీ టవర్ ఈజ్ అ డిస్ట్రక్టివ్ ఎనర్జీ. ఓకే, అంటే ఎందుకు టవర్ అలా అని అంటే రీడింగ్స్లో మనము ఏం చేసినా సరే నేచర్ని మాత్రం ఆపలేము. క్రియేటర్ అనుకున్న దాన్ని ఎప్పుడూ కంట్రోల్ చేయలేమన్నమాట. లైక్ మనకి సునామీస్, స్ట్రామ్స్, ఇవన్నీ నేచర్కి సంబంధించినవి. ఉరుములు పడ్డము, ఒక్కసారిగా మనం ఎంతో పెద్ద ఇల్లు కట్టుకొని మురిసిపోతూ ఉంటాము, అది అయిపోయింది. పిడుగు వచ్చిందంటే అయిపోయింది, ఎవ్వరేం ఆపలేరు దాన్ని, రైట్.
దట్స్ హౌ అనమాట టవర్ మూమెంట్. అందుకనే అది చూస్తే చాలామంది టారో వాళ్ళు దిస్ ఇస్ ద థింగ్ అని చెప్పి చెప్పడము. ఓకే, బట్ అగైన్ ఎనర్జీ ప్రకారంగా యూ ఆల్వేస్ న్యూ హౌ టు మేక్ మీ స్మైల్. ఓకే, ఈ పర్సన్ని మీరు ఈజీగా స్మైల్ తెప్పిస్తారు అని చెప్పేసి తెలుసు. ఓకే, టవర్ ఈజ్ అన్స్టాపబుల్, ఎవరు దాన్ని కంట్రోల్ చేయలేదు అన్న సిచ్యువేషన్ అనమాట అది. ప్రతి ఒక్క టారో కార్డ్కి ఒక స్టోరీ కూడా ఉందన్నమాట. ఈవెన్ ఈరోజు కూడా దేనికి సంబంధించి స్టోరీ ఉంది అని చెప్పాను, హోపనోపనో ప్రేయర్కి సంబంధించి. ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఐ డోంట్ లైక్ వెన్ యూ ఇగ్నోర్ మీ. ఐ ఫీల్ లైక్ మీరు ఇంకా వీళ్ళని ఇగ్నోర్ చేయడము స్టార్ట్ చేసేస్తారేమో అని అనిపిస్తుంది చూస్తుంటే. వాళ్ళు ఎందుకంటే మీరు ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను రైట్, బిగ్ హార్ట్తో మీరు లెట్టింగ్ గో, ఇట్స్ ఓకే ఫైన్, నేను లిబరేట్ అవుతున్నాను దీనివల్ల అని అనుకోవడం మీకు కొంతమందికి. సో వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇక మీరు ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేయబోతున్నారు అన్నది నాకు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది ఎనర్జీలో. ఓకే, ఐ డోంట్ మీన్ టు హర్ట్ యూ బట్ యూ డిడ్ రైట్. మిమ్మల్ని హర్ట్ చేయాలనుకోలేదు కానీ హర్ట్ అయ్యారు. యూ కెనాట్ సే దాట్, యూ షుడెంట్ ఫస్ట్ ఓన్లీ. ఐ వాంట్ యూ టు హియర్ నెక్స్ట్ టు మీ, ఐ వాంట్ యూ హియర్ నెక్స్ట్ టు మీ. మీరు వాళ్ళతో పక్కన ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. ఓకే, సో ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్ చాలా ఇంట్రెస్టింగ్ రీడింగ్. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా వస్తుందని చెప్పేసి. నేను ఊరికే ఈవినింగ్ కదా చేద్దాం అనుకుని చేశాను అంతే ఈరోజు రీడింగ్. బట్ ఎనీవే ఇది మీకు హెల్ప్ అయ్యింది, రెజొనేట్ అయ్యిందని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, share and subscribe to my channel. I will see you in the next reading. Bye for now.